Hello Hyderabad, Varahi Silver Jewelry is opening its second store at Vanasilipuram. మెరిసేదంతా బంగారం అనుకుంటే పొరపాటే. ఆ పసిడి రేకుల వెనక పేద కార్మికుల రక్తం, కన్నీళ్లు, చివరకు నిస్సహాయ మరణాలు దాగిన్నాయి. 2 పూటల తిండి కోసం భూగర్భంలోకి దిగిన ఆ కార్మికులకు తాము తవ్వుతోంది బంగారాన్ని కాదు, తమ సొంత సమాధులనని తెలియదు. క్షణాల వ్యవధిలో మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి, బురద గోతులు సజీవ సమాధులయ్యాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో జరిగినటువంటి ఈ ఘోర విషాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోని పశ్చిమ ప్రాంతం నానా మాంబేరే ప్రిఫెక్చర్ పరిధిలోని అబ్బా అనే ప్రాంతం. అది ఒక సాధారణ ఉదయం. రోజులాగానే పదుల సంఖ్యలో కార్మికులు బంగారు రేణువుల కోసం లోతైనటువంటి గోతుల్లోకి దిగారు. అంతలోనే ఒక భారీ శబ్దం. చుట్టూ ఉన్న భారీ మట్టి దిబ్బలు పేక మేడల్లా కూలిపోయాయి. లోపల పనిచేస్తున్న కార్మికులపైన టన్నుల కొద్దీ మట్టి బురద ఒక్కసారిగా వచ్చిపడింది. క్షణాల్లో ఆర్తనాదాలు మూగబోయాయి. ప్రాణాలతో బయటపడ్డ ఫ్లోరియాన్ గాగుండే అనే కార్మికుడు చెబుతున్న వివరాల ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా సమాధి అయిపోయింది. ప్రమాదం తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు మనసును కలిచివేసేలా ఉన్నాయి. సహాయక బృందాలు, స్థానికులు చేతులతో బురదను తోడుతుంటే శవాలను వెలికి తీయడం ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 30 మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా లోపల ఎంతమంది కార్మికులు చిక్కుకుపోయారో ఎవరికీ తెలియదు. సమయం గడుస్తున్న కొద్దీ వారు సజీవంగా బయటపడే అవకాశాలు పూర్తిగా సన్నగిలుతున్నాయి. సబ్ ప్రిఫెక్చర్ డిప్యూటీ మేయర్ సులేమాన్ భీ మాట్లాడుతూ, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని, శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసేందుకు ఎన్జిఓలు, అంతర్జాతీయ దాతలు తక్షణ సాయం చేయాలని కన్నీటితో విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ గనులు ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు? సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేది ఖనిజ సంపద అపారంగా ఉన్న దేశం. కానీ అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరత, భయంకరమైనటువంటి పేదరికం కారణంగా అక్కడ ఆధునిక సురక్షితమైన మైనింగ్ వ్యవస్థలు లేవు. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా సంప్రదాయ పద్ధతులలో కేవలం గడ్డపారలు, చేతులతో 100 అడుగుల లోతు గోతులు తవ్వుతారు. వీటిని సరైన పిల్లర్లు కూడా ఉండవు, వెంటిలేషన్ కూడా ఉండదు, హెల్మెట్లు లేదా రక్షణ జాకెట్లు అసలు ఉండవు. వర్షాలు పడినప్పుడు లేదా భూమి లూజ్ అయినప్పుడు ఆ గోతులు ఇట్టే కూలిపోతాయి. ఈ అక్రమ గనుల వెనక పెద్ద ఎత్తున మాఫియా, మధ్యవర్తులు ఉన్నారు. కార్మికులకు దక్కేది రోజుకు కొన్ని నాణాలు లేదా స్వల్ప కూలి మాత్రమే. కానీ వారి రక్తాన్ని పిండి తినేసి బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కోట్లాది రూపాయలకు అమ్ముకుంటారు. ప్రభుత్వ ప్రతినిధి ఎవరిస్టే ఎన్గామానా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ ఇలాంటి ప్రకటనలతోనే ఏళ్ల తరబడి సమస్య దాటవేతకు గురవుతుంది. సరైన నిబంధనలు లేకపోవడంతో అధికారులు అవినీతి కారణంగా పేద కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి భూమిలోకి దిగవలసి వస్తుంది. మనం ఒంటిపైన ధరించే ఖరీదైన బంగారు ఆభరణాల వెనుక ఇలాంటి ఎన్నో బురద గుంటలలో సమాధి అయిన అమాయకుల చివరి శ్వాసలు దాగి ఉన్నాయి. అబ్బా ప్రాంతంలో జరిగిన ఈ 30 మంది కార్మికుల మరణం ఒక ప్రమాదం మాత్రమే కాదు, రక్షణ లేని వ్యవస్థ చేసిన వ్యవస్థాగత హత్యగా మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.